అందరికీ నమస్కారం. మీరు ఈరోజు వినబోతున్న కథ పేరు సూరిగాడి కథ. రచయిత పి గోపాలకృష్ణ గారు. కథా పఠనం ఏ సురేఖ. ఉరే సూరి, చిన్నబాబు వస్తున్నారు, బస్సు కాడికెళ్ళు. బాబుగారు బాగా అలసిపోయి ఉంటారు. ఇల్లు ఊడుస్తూ అరుస్తుంది పని మనిషి మునమ్మ. టైం ఎంత అవుతున్నదేటి? మెట్లు మీద నుండి కదలకుండానే పుస్తకం చదువుతూ అడిగాడు 12 ఏళ్ల సూరిగాడు. నీకు చాలా ఎక్కువైనది రోయ్. అమ్మగారు చూస్తే ఇవాళ నీ పని కథం. ముందు బస్సు కాడికి వెళ్ళి అబ్బాయి గారిని తీసుకురాపో అంటూ పనిలో నిమగ్నమైంది. ఇవాళకి నువ్వు వెళ్ళి తీసుకురాపో, నేను చదువుకుంటున్నా. ఈ పాఠం అప్పచెప్పమని అమ్మగారు ఉదయం చెప్పారు. ఇంకా పూర్తిగా రాలా చెప్పాడు సూరిగాడు. ఊరే సూరి, నాకు చాలా పనుందిరా. నీకేం పనుంది చెప్పు. బాబుగారి పని కోసమే కదరా నువ్వున్నది అంది మునెమ్మ. నేనెళ్ళను పోవే అన్నాడు సూరిగాడు. మునెమ్మకి 12 ఏళ్ల కిందట రోడ్డు పక్కన ఎవరో గుడ్డలో చుట్టి మూట కట్టి పడేస్తే దొరికాడు సూరిగాడు. పనిలోకి వెళ్తూ పసిబిడ్డ ఏడుపు వినిపించేసరికి జాలి కలిగి తనతో పాటు ఇంటికి తీసుకెళ్ళి తల్లి తండ్రి తానే అయి పెంచింది. వాడు తనలాగే అనాథలా బతకకూడదని చిన్నప్పుడే బడికి పంపించాలని ఎన్నో కలలు కన్నది. కానీ తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడం, జబ్బు చేసిన సూరిగాడు చచ్చిపోతాడేమో అని భయమేసి బల్లోకి పంపకుండా తనతో పాటు పని దగ్గరికి తీసుకొచ్చేది మునమ్మ. సూరిగాడు వైద్యానికి చేసిన అప్పు తీర్చడానికి వాడికి కూడా పనిలో చేర్చక తప్పలేదు మునమ్మకి. అమ్మగారు, నేను బల్లోకి వెళ్ళి చదువుకుంటానండి అంటూ ఇంటి యజమానురాలు సరళాని నోరు తెరిచి అడిగాడు సూరిగాడు. ఆవిడ దగ్గర ఉన్న సనువుతో వాడు అలా అడిగాడు. నువ్వు చదువుకోనక్కర్లేదు, ఇప్పుడు చదివి ఏం చేస్తావురా అడిగింది మునెమ్మ. నేను బాబుగారిలాగా చదువుకుంటానే అమ్మ. ఉద్యోగం చేసి నీకు మంచిగా బువ్వెట్టి బట్టలు కొంటానే అడిగాడు ఆశగా. వాడి చూపులు అమ్మగారి మీద తల్లి మీద ఉన్నాయి. అమ్మగారు చిన్నగా నవ్వి, ఒరే సూరి, నీకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది కదరా. నేను నీకు కొంచెం చదువు నేర్పిస్తాను. బాబు దగ్గర ఉన్న పుస్తకాలు అవి నీకు ఇస్తాను. చక్కగా ఇక్కడే ఇంట్లో చదువుకుంటూ అమ్మకి చిన్న చిన్న పనులు సాయం చేస్తూ ఉండు, సరేనా అన్నారు అమ్మగారు. అమ్మగారు నిజంగా దేవత అంటూ సూరిగాడు అక్కడే చిందులు వేయసాగాడు. వాడికి కిడ్నీ సమస్య ఉందని డాక్టర్ చెప్పిన రోజు మునెమ్మతో పాటు యజమానురాలు సరళ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. సరళ భర్త రాజశేఖర్ మాత్రం ఏడుస్తూ కూర్చుంటే సమస్య ఒడ్డెక్కదు కదా. పెద్దవాడయ్యాక ఆపరేషన్ చేయిద్దాం, నాది బాధ్యత అంటూ మునెమ్మకు ధైర్యం చెప్పాడు. పనిలో చేరిన 8 ఏళ్లలో జీతం పెంచమని లేదా ఏమైనా ఇవ్వమని ఎప్పుడూ మునెమ్మ నోరు తెరిచి అడిగింది లేదు. ఎప్పుడు ఎంత జీతం ఇవ్వాలో సూరిగాడి పేర ఎంత డబ్బులు దాచాలో అన్నీ ఆ భార్యాభర్తలే చూసుకునేవారు. ఇంకో 2-3 ఇళ్లల్లో పనిచేసేది మునెమ్మ. మిగిలిన సమయమంతా సరళమ్మ గారింట్లోనే ఉంటుంది. ఇంటికి కొంచెం దూరంగా ఒక రేకుల గది వేసి మునెమ్మ సూరిగాడు ఉండడానికి సౌకర్యంగా ఏర్పాటు చేశారు ఆ దంపతులు. సరళ వాళ్ళ అబ్బాయి విజయ్ని స్కూల్ బస్సు ఎక్కించడం, తిరిగి ఇంటికి తీసుకురావడం సూరిగాడు చేసే పని. వాడి ఆరోగ్యం బాగుండదని బరువులు మోసే పనులేవి వాడికి చెప్పరు. సరళ రాజశేఖర్ దంపతుల దగ్గర తమ జీవితం చాలా హాయిగా గడిచిపోతుందని మునెమ్మకి ధీమాగా ఉండేది. మునెమ్మ సూరి చాలా బాగా చదువుతున్నాడు. ఈ ఏడాది చదువు ఇంట్లో పూర్తి చేయించి నేరుగా పెద్ద బడికి పంపిద్దాం, అయ్యగారు దగ్గరుండి నేర్పిస్తానని రాత్రి చెప్పారు. ఇంట్లో గిన్నెలు తోముతున్న మునెమ్మకి చెప్పింది సరళ. తమరు వయసులో చిన్నవారైనా చేతులెత్తి దండం పెట్టాలమ్మా. కన్న బిడ్డలు కూడా ఇంత బాగా చూసుకోరేమో. తమరు బాబుగారు నన్ను సూరిగాన్ని చాలా బాగా చూస్తున్నారు అంటూ తోముతున్న చేతులతోనే సరళకి చేతులెత్తి మొక్కింది మునెమ్మ. తప్పు మునెమ్మ, నువ్వు పెద్దదానివి, అలా దండం పెట్టకూడదు అంటూ వారించింది సరళ. అమ్మగారు, సూరికి బాగవుతుంది కదమ్మా
బేలాగా అడిగింది మునెమ్మ. నువ్వు అధైర్యపడకు, బాబుగారు అన్నీ చూసుకుంటున్నారు. నీకిచ్చే జీతంలో దాచిన డబ్బులు ఇప్పటికే 1,00,000 రూపాయల వరకు అయ్యాయి. వాటిని వడ్డీలకు ఇచ్చి అయ్యగారు నీ డబ్బు రెట్టింపు చేశారు. ఇంకో 3 ఏళ్ళు ఆగితే వాడికి ఆపరేషన్కు వయసొస్తుంది. నువ్వేం దిగులు పడకు మునమ్మ అంటూ ఆమె తోమిన గిన్నెలు పళ్ళాలు లోపల సర్దేసి నువ్వెళ్ళి పడుకో అంటూ పంపించేసింది. అమ్మా అంటూ ఏదో ఆలోచిస్తున్నవాడిలా పిలిచాడు సూరిగాడు. నువ్వింకా పడుకోలేదా అడిగింది మునెమ్మ. అమ్మా, నేను బాబుగారిలాగా పెద్ద స్కూల్లో చదువుకుంటానే ఆశగా అడిగాడు. ఒరేయ్ సూరి, మనమంత డబ్బు ఖర్చు పెట్టలేమురా. అయ్యగారు నిన్ను గవర్నమెంట్ బడిలో వేద్దామన్నారట. అమ్మగారు చెప్పారు. ఇంకా బాగా చదువుకో నాన్న అంది అమ్మ. అమ్మగారు బాబుగారు చాలా మంచోరు కదా, నాకు ఇంట్లోనే బాగా చదువు చెప్తున్నారు అన్నాడు. వాడు నిద్రమత్తులో ఏదేదో చెప్తూనే ఉన్నాడు. మునమ్మ అంటూ ఎప్పుడో గురక పెట్టడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరికీ అది అలవాటే. అమ్మా, వర్షం పడుతుంది, ఇవాళ స్కూల్కి వెళ్ళను అంటూ విజయ్ అడుగుతున్నాడు. చదువుకోకపోతే ఎలారా? ఇవాల్టి వర్క్ అంతా పెండింగ్ ఉండిపోతుంది. బుద్ధిగా లేచి రెడీ అవ్వు నాన్న. కొడుకుని బుజ్జగిస్తుంది వాళ్ళమ్మ సరళ. పోనీలే సరళ, ఇవాళ ఒక్కరోజేగా, రేపు ఎల్లుండ ఎలాగూ సెలవే కదా, ఇంట్లో ఆడుకుంటాడు లేట్ దిగకుండానే చెప్పాడు రాజశేఖర్. మీరిలా గారాబం చేస్తే వాడికి చదువెలా వస్తుంది అంది సరళ. ఒక్కరోజుకి ఏమీ కాదులే అంటూ తండ్రి సమర్థించడంతో విజయ్ ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఒరే సూరి, ఇవాళ హోటల్ నుంచి టిఫిన్ తీసుకొస్తావా అడిగాడు రాజశేఖర్. అలాగే అయ్యగారు అన్నాడు సూరి. వర్షం హోరున పడుతూ ఉంటే ఇప్పుడు బయట నుండి టిఫిన్ తెప్పించడం అవసరమా అంది సరళ. పోనీలే సరళ, పిల్లాడు కూడా ఇంట్లోనే ఉన్నాడుగా, నేను ఎలాగూ సెలవు పెట్టాను, అందరికీ టిఫిన్ తెప్పించుకుందాం అన్నాడు రాజశేఖర్. నేను కూడా వస్తాను అంటూ వెంటపడ్డాడు విజయ్. వద్దు బాబు, వర్షం పడుతుందిగా, నువ్వు తడిసిపోతావు, నేను వెంటనే వస్తానుగా అంటూ గొడుగు తీసుకొని బయలుదేరాడు. ఏరా సూరి, ఎక్కడా కనపడడం లేదు అడిగాడు హోటల్లో పనిచేసే సుందరం. లేదురా, ఇంట్లోనే ఎక్కువసేపు చదువుకుంటున్నాను, మా అమ్మగారు చదువు చెప్తారు అంటూ కబుర్లు మొదలెట్టాడు సూరి. ఈ ఏడాది ఇంట్లో చదువయ్యాక వచ్చే ఏడాది పెద్ద బళ్ళో నా పేరు వేస్తారట. సూరిగాడు కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. వర్షం ఎక్కువగా ఉండడంతో హోటల్లో బేరాలు పెద్దగా ఏమీ లేవు. వర్షానికి తోడు గాలి కూడా పెరిగిపోతుంది. ఒక్క 10 నిమిషాలు ఆగి వెళ్ళు, గాలి తగ్గని అన్నాడు సుందరం. సుందరం సూరిగాడి కంటే 1 ఏడాది పెద్దవాడుంటాడేమో. నేను చదువుకుంటానంటే వ్యాపారం ఎవరు చేస్తారంటూ మా నాయన మొన్న గొడ్డుని బాదినట్టు బాధేశాడు విచారంగా చెప్పాడు సుందరం. సాయంత్రం పూట హోటల్ అయిపోయాక సుందరం అప్పుడప్పుడు సూరితో కలిసి ఆడుకోవడానికి వాళ్ళింటికి వచ్చేవాడు. ఆటల్లోనే కాకుండా నోటితో లెక్కలు కట్టడంతో సుందరం ఎప్పుడూ ముందే ఉండేవాడు. టైం అవుతున్నది, తొందరగా టిఫిన్ పార్సిల్ చెయ్యి సుందరం హడావిడి పెట్టేశాడు సూరిగాడు. లోపల నీ పనే చూస్తున్నారు, ఇంకేంటి విశేషాలు? తీరిగ్గా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు సుందరం. వాడికి కబుర్లంటే మహా ఇష్టం. తిండి తినకపోయినా పర్వాలేదు, కానీ కబుర్లు లేకపోతే అస్సలు బతకలేడు. అంత వర్షంలోనూ రివ్వున క్వారీ లారీ దూసుకుపోతూ రోడ్డు మీద గుంతల్లో నీటిని సుందరం హోటల్ మీదకి చిమ్ముకుంటూ ముందుకు సాగిపోతుంది. యదవ నా కొడుకులు, వీళ్ళకి బుద్ధి లేదు. అప్పుడే పొయ్యి దగ్గర నుండి బయటకి పార్సెలతో వస్తూ తిట్లు అందుకున్నాడు సుందరం వాళ్ళ నాన్న నాగభూషణం. ఒరే సూరి, కొంతసేపు చూసి అప్పుడెళ్ళు, వాన జోరు తగ్గలేదు చెప్పాడు నాగభూషణం. పర్వాలేదు పెద్దయ్య, అయ్యగారు చెప్పక పని చెప్పారు, భయానికి వెళ్ళకపోతే బాగోదు. గొడుగుని ఒక్కసారి విదిలించి
తెరిచాడు సూరిగాడు. రోడ్డు మీద చూసుకొని వెళ్ళు చెప్పాడు సుందరం. గొడుగు సరిగ్గా పట్టుకొని ఇంకో చేత్తో సంచి పట్టుకొని అడుగులు వేయడం మొదలెట్టాడు సూరి. ఇంకో 5 నిమిషాలు గడిస్తే మెయిన్ రోడ్ నుంచి తమ వీధిలోకి వెళ్ళిపోతాడనగా భయమంటూ హార్న్ కొడుతూ క్వారీ లారీ దూసుకొచ్చింది. వెనక్కి చూసి తప్పుకునేలోపు సూరిగాడు మీద నుంచి దూసుకుంటూ వెళ్ళి రోడ్డు పక్కనే ఉన్న సెలూన్లోకి దూసుకొని వెళ్ళిపోయింది. క్షణాల్లో వర్షాన్ని లెక్క చేయకుండా జనాలు హాహాకారాలు చేసుకుంటూ రోడ్డు మీదకి దూసుకొచ్చారు. చేతిలో టిఫిన్ సంచి చేతిలోనే ఉంది. సూరిగాడి తల నుజ్జునుజ్జైపోయింది. కనీసం కదలనైనా కదలకుండా పడిపోయాడు. సెలూన్లో ఉన్న వాళ్ళల్లో 2 అక్కడికక్కడే చనిపోగా ఇంకో 2 కొన ఊపిరితో మిగిలారు. సూరిగాడి మొండెం మీద పడి గుండెలవిసేలా ఏడుస్తుంది మునెమ్మ. రాదుల్లా నిలబడ్డారు రాజశేఖర్ దంపతులు. తాగేసి విపరీతమైన వేగంతో లారీ నడిపిన డ్రైవర్ని అదుపులోకి తీసుకొని స్టేషన్కి లారీతో సహా తరలించారు పోలీసులు. ప్రమాదంకి గల కారణాలు తెలియరాలేదు అంటూ తమదైన శైలిలో ఎప్పటిలాగే బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నారు టీవీ ఛానళ్ళ వాళ్ళు. తన సూరిగాడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడని గుండెలవిసిపోయేలా ఏడుస్తూనే అక్కడే చలనం లేకుండా పడిపోయింది మునెమ్మ. వర్షంలో వాణ్ణి బయటికి పంపించడం ఎందుకు అని భార్య చెప్పినా విననందుకు తనని భగవంతుడు కూడా క్షమించడనే అపరాధ భావంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు రాజశేఖర్. ఒక నిజ సంఘటన ఆధారంగా రాసిన కథ. మద్యం సేవించి వాహనాలు నడపడం, అటువంటి వారికి కఠిన శిక్ష లేకపోవడం చట్టం తప్పైతే వేగానికి నియంత్రణ లేని వాహనాలను అనుమతించడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. కేవలం మనం జాగ్రత్తగా ఉంటే సరిపోదని ఎదుటి వాహనదారులు జాగ్రత్తగా ఉండి వాహనాల వేగాన్ని నియంత్రణలో ఉంచితేనే క్షేమంగా గమ్యం చేరగలమని గ్రహించాలి. ఏ సంబంధం లేకుండా ప్రాణాలు పోగొట్టుకుంటున్న సూరిగాడి లాంటి అమాయకులందరికీ ఈ కథ అంకితం. ధన్యవాదములు.